వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఓటు కేసులో చంద్రబాబు పైన పారని వైసీపీ పాచికలను కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏంటి వైసీపీ నాయకులు ఓటు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడిని ఎలా ఇరుకుని పెట్టాలనుకున్నారు, ఏమనేది కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి కోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేసిన ఇరుకుని పెట్టాలని చూసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటు కేసులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇటు ఓటు కేసులో వైసీపీ నేత రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. అయితే ఓటు కేసులో సిబిఐ విచారణ కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల పైన జస్టిస్ సుందరేషన్ అలాగే ఆయన నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్లు పూర్తిగా రాజకీయ కక్షతో వేసినట్టుగా ధర్మాసనం భావించింది. రాజకీయ కక్షలో ఉంటే బయటకు చూసుకోవాలని కోర్టులకు వేదికలు అంటే కోర్టును వేదికగా చేసుకోవద్దంటూ కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డిని అయితే హెచ్చరించింది. అయితే రాజకీయంగా బలంగా ఉంటే మళ్ళీ పోటీ చేసి గెలవాలన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హితవు పలికింది కోర్టు. ఇక ఇదే సమయంలో పిటిషన్కు ఉన్న అర్హత రాజకీయ నేపథ్యం పైన కూడా ఆరా తీసిన ధర్మాసనం పిటిషన్లు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆయన వేసినటువంటి 2 పిటిషన్లు ధర్మాసనం డిస్మిస్ చేయడంతో పాటుగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా తీవ్రంగా మందలించింది. అయితే దాదాపు 10 సంవత్సరాల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో ఓటు కేసు సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని, ఈ కేసు పైన సిబిఐ విచారణ జరిగితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి అలాగే నరేందర్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఓటు కొనుగోలు చేసిన వ్యవహారం ఏమిటనేది కూడా బయటకు వస్తుందని కూడా ఈ కేసులో సిబిఐకి అప్పగించాలని కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబుకు నిందితులుగా చేర్చాలని మరో పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ 2 పిటిషన్లు అయితే నేడు సుప్రీం ధర్మాసనం అయితే కొట్టివేసింది. చంద్రబాబు పైన వైసీపీ నాయకులు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి పాచిక అనేది ఏదైతే ఉందో ఆయన ఎలాగైనా ఈ కేసులో విరికించాలనేసి కూడా ఏదైతే కోర్టు పరంగా వెళ్ళి ఆయన్ని శిక్ష పడేలాగా చేయాలని ఏదైతే చూశారో దాన్ని అయితే ఆ ప్లాన్ అయితే బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. పైపిచ్చు ఆయన కోర్టు మందలించడంతో పాటుగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆయనకే తిరిగి వార్నింగ్ ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ఏవైనా ప్లాన్స్ వేసేటప్పుడు కొంత ఆచితూచి వేయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. మరి ఇది నిజంగా ఖర్చుపూరితంగానే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అన్యాయాలు, అక్రమాలు, దాడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడుగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ ఇది చేస్తుంది. కాబట్టి దాన్ని ఎలాగైనా బ్రేక్ చేయించడం కోసం ఈ పాచిక ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి పాచిక పారలేదని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.